నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన బడ్జెట్ సమావేశం, ఆమోదం తెలిపిన కౌన్సిల్. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం రైతులకు సమయం వృధా కాకుండా ఎరువులు అందించేలా చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ట్రూ అప్ ఛార్జీలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్. విద్యుత్ ఛార్జీలపై వారు ధర్నాలు రాస్తారోకోలు చేయటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మంగళవారం తెనాలి నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఉదయం తెనాలి మండలం నందివెలుగు గ్రామం, సాయంత్రం తెనాలి పట్టణంలోని 3, 4, 5 వార్డుల్లో జరిగిన పెన్షన్ల పంపిణీలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. మీకు ఏమన్నా ఫిజికల్ థెరపిస్ట్ వాళ్ళు ఏమైనా వస్తారా చేయడానికి, ఏమన్నా మసాజ్ అది చేయడానికి తీసుకొస్తారా? అవునా? డీజేహెచ్కి తీసుకెళ్ళి అక్కడ చూపించేటట్టు వెళ్ళే ముందు ఒకసారి మా ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా అక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడి ఏర్పాటు చేస్తారు. ఇంప్లిమెంట్స్ అని కూడా ఇచ్చేది చూడండి. గతంలో సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చేది పెన్షన్కి, అవునా? మీకు నెల రోజుల్లోనే మీకు పెన్షన్ ఇస్తున్నాం ఇప్పుడు. లేదు తప్పకుండా, అంటే నువ్వు కష్టాల్లో ఉన్నావు, నేను ఆదుకోవాలి కదా, మా బాధ్యత ప్రభుత్వం నుంచి. తప్పకుండా తీసుకుని ఎలా ఉంది మీకు ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తుంటే పెన్షన్? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది? ఎవరు ఉన్నారు మీకు సహాయంగా? ఇక్కడ ఉన్నాడా? అవునా? ప్రతిరోజు మనకి ఎవరు చూసుకుంటూ ఉంటారు మీకు? అంటే కొంచెం ఇల్లు కొంచెం దూరంగా ఉంది కదా. ప్రభుత్వం నుంచి మిగతా సదుపాయాలు వస్తున్నాయా మీకు? రేషన్ అవన్నీ బాగానే ఇస్తున్నారా? సచివాలయం ఎవరు చూసుకుంటున్నారు? ఆమె ఒక్కలే ఉన్నారు, ఆమెకి ఎవరో కొంత తోడుగా నిలబడినట్టు ఉండాలి కదా, మాట్లాడాలిగా మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచారు అన్నారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తారని అన్నారు. త్వరలో హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకే కుటుంబంలో 3 షాపులు చేసుకుంటారా? తెనాలి పట్టణంలో మరొకసారి అనుకున్న దానికన్నా ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
ప్రజలకి మేలు చేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,400 పెన్షన్లు మనం అనేక కేటగిరీస్లో అందరికీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా ఎవరైతే ఒక నెల క్రితం పెన్షన్ వచ్చే స్పౌస్ ఎవరైతే మరణించారో ఇతర కారణాల వలన లేకపోతే ఆరోగ్య సమస్యల వలన మరణించిన వారి కుటుంబానికి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులు కూడా చాలామంది పాపం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో క్యాన్సర్ వ్యాధులు వాళ్ళని కూడా మేము ఆదుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయల వరకు మనం ఈ విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకే రోజున ఇంటింటికి వెళ్ళి అందజేయడం అనేది జరుగుతుంది. ఈరోజు 3, 4, 5 ఈ 3 వార్డులో కూడా నేను స్వయంగా కమిషనర్ గారు వారి సిబ్బందితో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించాం. అదేవిధంగా కవిరాజా పార్క్ని సందర్శించాం. చిన్నఊరులో ఉన్న సత్యనారాయణ పార్క్ని ఏ విధంగా ఒక మార్పు తీసుకొస్తున్నామో అటువంటి ఆలోచనతోటే సుమారు 20 లక్షల రూపాయలతోటి కవిరాజా పార్క్లో కూడా అద్భుతమైన ఒక మంచి ప్రణాళికతోటి అక్కడ పిల్లలకి ఆడుకునే విధంగా అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది దాదాపు రోజుకి 50 నుంచి 100 మంది వస్తారని చెప్పారు. వాళ్ళకు కూడా అవకాశం ఒక ప్రశాంతమైన వాతావరణం అక్కడ కల్పించే విధంగా ఒక మంచి పార్కింగ్ నిర్మాణం చేస్తాం. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో తెనాలి పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మరమ్మతులు, వీధి దీపాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం సమస్యలపై సభ్యులు చర్చించారు. 11వ అంశాన్ని వాయిదా వేశారు. మిగిలిన 61 అంశాలను సభ్యులు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. పట్టణ సమస్యలపై వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. పట్టణంలో రోడ్ల మరమ్మతులు పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రశ్నించారు. తవ్విన రోడ్లను అసంపూర్తిగా వదిలేసిన కాంట్రాక్టర్ల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టర్లకు కొమ్ములొచ్చాయని టీడీపీ సభ్యులు పసుపులేటి త్రిమూర్తులు, అడిస్మల్లి వెంకటేశ్వరరావు, దేశు యుగంధర్ ప్రశ్నించారు. దాఖలైన టెండర్లపై నిర్ణయం, పూర్తి చేసిన పనులకు రాటిఫికేషన్ వంటి వాటిపై సభలో సభ్యులు చర్చించారు. తర్వాత క్వాలిటీ కంట్రోల్ తీసుకొని వెళ్ళి దానికి ఎంత క్వాలిటీ జరిగింది ఏందనేది చెక్ చేసి అప్పుడు బిల్లు వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను అన్ని చూస్తాను. అతను నాకు తెలిసి 10 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టున్నాడు. 10 లక్షల రూపాయలు వర్కులు పెడితే 10 లక్షలు కూడా ఖర్చు పెట్టున్నాడు. అతను అసలు ఫోన్ అక్కడ సమాధానం చెప్పడు. నేను 10 సార్లు చేసుంటా, ఒక్కసారి 2 సార్లు ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ వార్డులో 100 మంది 100 సార్లు ఫోన్ వచ్చింది. నాకు వార్డులో పడిపోయారు, ఇబ్బంది పడుతున్నారని 100 ఫోన్లు వచ్చినాయి. నేను ఇప్పుడు చైతన్యకి ఫోన్ చేశాను, మన కళ్యాణం చేశాను, 50 సార్లు అప్పుడు చేసుంటా. అసలు చాలా నిర్లక్ష్యమైనటువంటి కాంట్రాక్టర్ దశ. కాంట్రాక్టర్ పనితీరు బాగలేదు, కౌన్సిలర్ చేయాల్సిన గౌరవం ఇవ్వట్లేదు, వాళ్ళ నుంచి కలవట్లేదు, మాట్లాడట్లేదు, ఎక్కడ వర్క్ చేయాలని చూపించే పొజిషన్ లేదు. కౌన్సిల్ చేయాల్సిన గౌరవం లేదా, కౌన్సిల్ పని ఎక్కాల్సిన గౌరవం లేదా అంటే అధికారులకు ఇచ్చిన అరుసులు పట్టుకొని కాంట్రాక్ట్ ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తారు. వీళ్ళకున్న కమిషన్లో కక్కుతపడే పనులు సరిగ్గా చేయక కౌన్సిలర్ విలువ ఇవ్వక వీళ్ళు చేసిన నిర్వాహకులు ఇదే దశ. ఎక్కడన్నా 1వ వార్డు 10వ వార్డు చెప్తున్నారు కదా దశ. ఏ రమ్మనే చూద్దాం. కనీసం దయచేసి ఈ బిల్లులు మాత్రం పెట్టాలి. ఎందుకంటే అన్ని వార్డులో అదే సమస్య. 40 వార్డులో ఈ రకమైన పరిస్థితి ఉంటే ఏం చేసినట్టు బిల్లు చేసుకుని పోతారా? ఖచ్చితంగా దీన్ని మాత్రం ఓట్లు పెట్టండి. పొయ్యిలు తీసి 6 రోజులు అట్లా ఉంచారు అధ్యక్ష. 3 రోజులు పూర్చాడు కానీ విషయం వచ్చినప్పుడు ప్రభుత్వం గమనించి యుద్ధ ప్రాతిపదికన చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి ఆర్డర్స్ వాస్తవం. దీనికి ఒక క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చారు ప్రభుత్వం నుంచి అధ్యక్ష. అవి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎలా వర్క్ చేయాలి, బిఫోర్ ఎలా ఉంది, డ్యూరింగ్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అని చెప్పేసి అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేయాలనేసి ఆదేశించారు. దానికి అనుగుణంగానే మమ్మల్ని కూడా టౌన్లో 163
ప్యాచ్ వర్క్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 80% వర్క్స్ సీసీ రోడ్స్, సీసీ ప్యాచ్ వర్క్లు, రిమైనింగ్ 20% బీటీ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. లిఫ్టింగ్ చేసి వదిలేసి తిరుపతికి వెళ్ళిపోయాడు. తిరుపతికి వెళ్ళిపోవడం వల్ల ప్రజల నుంచి అప్రూవల్ వచ్చింది. మళ్ళీ అతన్ని పిలిపించి స్టార్ట్ చేయడం అన్నాం. ఈ విషయంలో పబ్లిక్ నుంచి ద్వారా వాట్సాప్ నుంచి కూడా రిక్వెస్ట్లు కానీ లేకపోతే ఇంకా సమస్యలు చైర్పర్సన్ గారి దృష్టికి నా దృష్టిలో వచ్చాయి. అందువల్ల ఎవరైతే ఉన్నారో ఒకరితో ఆ కాంట్రాక్టర్స్ స్పెసిఫిక్గా చెప్పాం. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, వర్క్ కంప్లీట్ అయిపోయాక బిల్ పేమెంట్కి వచ్చినప్పుడు ప్రతి బ్యాచ్ వరకు 163 ఏవైతే ఉన్నాయో ఆ 163 పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి అది క్వాలిటీ అయితేనే బిల్ రికమెండేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు అనేసి మా ఇంజనీర్ గారికి నేను స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాను. వర్క్ చేయడంలో ఆలస్యం జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అతను మధ్యలో వదిలేసి గుళ్ళు గోపురం తీర్చాలనుకుంటూ కాబట్టి లేట్ అయితే అయింది. అయినప్పటికీ ఇప్పుడు ఒక 3-4 రోజుల్లోనే ఎక్కడైతే ఇంకా 163 ఏదైతే గ్యాప్ ఉందో అవన్నీ కూడా చేద్దాం. చేయించాక క్యూరింగ్ అయినాక బిల్ రికమెండేషన్ వచ్చినప్పుడు పర్సనల్ ఇన్స్పెక్షన్ గౌరవ చైర్పర్సన్ గారికి సమయం ఉంటే ఒకవేళ వారితో కలిసి లేట్ అయినా నేను పర్సనల్ విజిట్ చేసి ఉప్పుబయార్లో రోడ్డు పగలగొట్టి 4 రోజులు ఆపారు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరండి? ఒకటే నేను చెప్పాను, పూర్తి చేయని వాళ్ళకి చేయటం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆపేసేయండి. పనిష్మెంట్ అనేది మిమ్మల్ని అన్నారు, మమ్మల్ని రోడ్డు మీద వాటిలో ఉండేది మేము మమ్మల్ని వచ్చి ఇంటికి వచ్చి పూజలు రెస్పాన్సిబిలిటీ ఏంటి? అసలు కాంట్రాక్టర్కి భయం ఉందా? మిగతా వాళ్ళు కరెక్ట్ ఉంటారు. చేయించండి చేయించండి. దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టబోయి చెప్పారు. దాన్ని పక్కన పెట్టి డిస్కస్ చేద్దాం ఉన్నారు. అది వార్తలు కనపడుతుందో దాన్ని మాట్లాడాలి, దాన్ని ఆమోదించొద్దని చెప్పారు. 20 అంశాలకు సంబంధించి మీ ద్వారా అధికారులు గతంలో ప్రభుత్వము గడప గడపకు మన ప్రభుత్వమైనటువంటి కార్యక్రమంలో ప్రతి వార్డుకు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఆ వార్డు ప్రజలకు ఏ విధంగా అవసరం ఉంటాయో ఆ ప్రకారంగా ఆర్డర్స్ ఇచ్చారు. అందులో భాగంగానే ఆనాటి ప్రజాప్రతినిధులు వార్డులను కూడా తీసి పోస్టర్ ఎక్స్పెక్ట్ చేసి కలెక్టర్ ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు అనుగుణంగా టెక్నికల్ శాంక్షన్ అగ్రిమెంట్ అయినాయి. అందులో భాగంగా కొన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి, కొన్ని వర్క్స్ అగ్రిమెంట్ అయ్యాయి కానీ స్టార్ట్ అవ్వలేదు. లోపల ఎలక్షన్ కోడ్ ఇదంతా రావడంతో తర్వాత ప్రభుత్వాలు మారాయి. పోయినాక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు చూసినటువంటి ప్రభుత్వం వారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ వర్క్స్ ఒక డెసిషన్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ డెసిషన్ ఏంటంటే ఏ వర్కులు అయితే 20% లోపల ఉంటాయో స్టార్ట్ అయ్యి లేదా స్టార్ట్ కాగా ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్యాన్సిల్ చేయాలి అని చెప్పారు. నెక్స్ట్ ఇదే పరిస్థితి అంటే అన్ని వార్డులకు సంబంధించి ఉన్నాయి కాబట్టి 54 వర్కులకు సంబంధించి నెక్స్ట్ మంత్ అటు మంత్ మళ్ళీ సేమ్ జనరల్ ఫండ్ నుంచి పెట్టుకుంటే ఏ వార్డుకి ఆ వార్డు క్లియర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి వార్డులో ఉన్నాయి, అందరూ ఇంపార్టెంట్ ఇయ్యే కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆమోదం ముద్రేస్తారు. ఖచ్చితంగా ఆ పని చేద్దాం. ఇప్పుడు మెటీరియల్ రేట్లు బాగా తక్కువ ఉన్నాయి. సిమెంట్ 230-235 దొరుకుతుంది. ఇప్పుడు మనం పాత రేట్లు ప్రకారం వీళ్ళు ఏదో 0.5%, 1% లోపేసి టెండర్లు పడుతున్నారు. అది 2-3 టెండర్లు ఉంటే పోటీలో ఎవరికైనా రావచ్చు. ఒక్క సింగిల్ టెండర్లే 0.5% ఆమోదం కూడా అన్ని కరెక్ట్ గా లేవనుకుంటుంది. కాంట్రాక్టర్స్ మన దగ్గర
ఎస్సీ గారి దగ్గర ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వారందరినీ కూడా చైర్పర్సన్ గారి యొక్క సమావేశం పెట్టి మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ఆర్థిక వనరులు, మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చే విధంగా వర్క్స్ రావాలి, క్వాలిటీ రావాలి. అలాగే రేట్లు అరవైనటువంటి క్రమంలో కూడా ఒక పద్ధతి ఉంటే బాగుంటుంది. లెస్సులు ఎలా వేయాలి, ఒకవేళ వేస్తే ఏ వర్క్కు సివిల్ వర్క్లో కూడా రోడ్డు మీద ఎలా వేయాలి, రైలు మీద ఎలా వేయాలి అనేటువంటి విషయాలు, అలాగే సపరేట్ సంబంధించిన అంశాలు ఉంటాయి. వీటన్నిటి కూడా ఇంజనీర్ యొక్క ఇన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనతోటి ఒక సమావేశం పెట్టి ప్రయోజనకరమైనటువంటి ఒక రిజల్ట్ వచ్చే విధంగా ఉన్నామనేసి నెక్స్ట్ మంత్లో చేద్దామనేసి ఒక అభిప్రాయం. అంటే 0.2% అన్నారు, 0.0 ఇవన్నీ ముందు మాట్లాడుతున్న ఏర్పాటు చేస్తున్న విధానం అన్నమాట. అది సిస్టంలోకి వచ్చి నా విధంగా చేసుకుంటారు. అందువల్ల ఈరోజు నా సాధారణ సమావేశంలో 11వ అంశం ఒకటి వాయిదా వేసి అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే సభ్యులందరూ ఈ ప్యాచ్ వర్క్ల గురించి మాట్లాడతాను. అది గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఎవరో పిలిచి వాళ్ళతో మాట్లాడి అది కూడా వెంటనే పరిష్కరిస్తాను. కాంట్రాక్ట్ పేరు అశోక్ అని వాళ్ళని పిలిచి నేను మాట్లాడి దాన్ని కూడా పరిశీలిస్తాను. అవసరమైతే నేను వార్డులో ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు చేశారో క్వాలిటీ ఉందో లేదో నేను అవన్నీ చూసి ఒకసారి అది కూడా మంచిగా వర్కర్స్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ట్రూ అప్ ఛార్జీలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అని ఈనాడు విద్యుత్ ఛార్జీలపై వారు ధర్నాలు రాస్తారోకోలు చేయటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి నాలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్లాబ్ సిస్టమ్ మార్చి సామాన్యుడి మీద విద్యుత్ బిల్లుల రూపంలో పెనుభారం మోపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. విద్యుత్ ఛార్జీలను అఫీషియల్ గా 7 సార్లు, అనఫీషియల్ గా 2 సార్లు పెంచిన వ్యక్తి ఈనాడు విద్యుత్ ఛార్జీల మీద ధర్నాలు రాస్తారోకోలు చేయాలన్న ప్రయత్నం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో సౌర విద్యుత్ను ఏ రకంగా వాటిని సాగదీయకుండా అతి తక్కువ బయట నుండి విద్యుత్ను కొనుగోలు చేసిన వ్యక్తులు మీరు కాదా అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. ఆనాడు మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రంగా మార్చిన ఘనత వైసీపీది కాదా అంటూ మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చి విద్యుత్ కొరత లేని రాష్ట్రంలో తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. మోసపూరితమైన మాటలతో చంద్రబాబు నాయుడుపై బురద జల్లాలని చూస్తే అది మీ మీదే పడుతుందన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ పార్టీ వారు ఇంకా వారికి జ్ఞానోదయం కలగట్లేదు అని చెప్పి మొన్న ఈ మధ్య విద్యుత్ మీద ధర్నాలు చేసినప్పుడు నాకు కనిపించినటువంటి దృశ్యం, ట్రూ అప్ ఛార్జీలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. స్లాబ్ సిస్టమ్స్ని మార్చి సామాన్య మానవుడి మీద పెనుభారం వేసినటువంటి వ్యక్తి విద్యుత్ ఛార్జీలని కనీసం అఫీషియల్గా 7 సార్లు మార్చితే అనఫీషియల్గా 2 సార్లు భారం పెంచినటువంటి వ్యక్తి ఈనాడు విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళు ధర్నాలు రాస్తారోకోలు చేయాలనే ప్రయత్నం ఏ రకంగా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఆ రోజు సౌర విద్యుత్ ఏదైతే ఉందో రివర్స్ టెండర్ల పేరుతో ఏ రకంగా కూడా వాటిని సాగనీయకుండా ఎక్కువ రేట్లకి బయట నుంచి విద్యుత్ కొన్నటువంటి వ్యక్తులు మీరు కాదా అని నేను అడుగుతాను. అవినీతి ఆరోపణలు చేసి పీపీఏలన్నింటినీ కూడా రద్దు చేసి ఆ రోజున ఇవాళ మిగులు విద్యుత్ ఉండాల్సినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని విద్యుత్ కొరత రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత మీకు తక్కలేదా అని చెప్పి నేను అడుగుతాను. విద్యుత్ సంస్కరణలు భారతదేశంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ కొరత లేకుండా సర్ప్లస్ విద్యుత్తుని సృష్టికర్త ఎవరైనా ఉన్నారంటే, అంతేకాకుండా ప్రతి ప్లాంట్ యొక్క పవర్ లోడ్ ఫ్యాక్టర్ని పెంచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు. ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా ఈ రోజున చేసినటువంటి ఘనత ఎవరిదే అంటే చంద్రబాబు నాయుడు. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ డొమెస్టిక్ కరెంట్కి మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా సంస్కరణలకి ఒక
నాయకత్వం వహించి, సర్ప్లస్కి నాయకత్వం వహించి గత 5 ఏళ్ళలో ₹1 కూడా పెంచకుండా మేము పరిపాలన చేసినటువంటి 14-19లో ₹1 కూడా ఇంటి మీద కానీ ఏట్ల మీద కూడా పెంచకుండా ఆ రోజున ఎన్నో రాయితీలు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ, ఆ రకమైనటువంటి కార్యక్రమం పెడితే మీరు మీ ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొరత ఏర్పరచుకునేలా చేసి సర్ప్లస్ ఉన్నటువంటి స్టేట్ని కొరత రాష్ట్రంగా మార్చి బయట నుంచి ఎక్కువ రేట్లకు కొని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి ఈ రోజున జెన్కో డిస్ట్రిబ్యూషను, ట్రాన్స్కో ఇట్లన్నింటినీ కూడా విడివిడిగా పెట్టి మేము ఒక వ్యవహారంగా సంస్కరణ తీసుకొచ్చి బ్రహ్మాండం చేస్తే మీరు మొత్తాన్ని నాశనం చేసినటువంటి అయితే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను ఎన్నికల ముందే ఈ రకమైనటువంటి భారం పడిద్ది మీరు చేసినటువంటి తప్పుల వల్ల అని చెప్పినటువంటి అంశాన్ని ఈ రోజున అది భారంగా మేమేసినట్టుగా నువ్వు చూపించే కార్యక్రమం చేపట్టామంటే ఇప్పటికి కూడా మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నించే కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 11 సీట్లు గెలిచినా కూడా నీ యొక్క ఆలోచనలో కానీ నీ యొక్క విధానంలో కానీ ప్రజల్ని మోసగించే దాంట్లో ఏమాత్రం తేడా లేకుండా అదే రకంగా మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏ రకంగా అన్నాలనుకున్నా కూడా ఇవాళ నష్టం జరిగేది నీకే తప్పితే ఎవరికి జరగదు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. అర్జీదారుల నుండి అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించే క్రమంలో డిసెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభించిన ఈ రెవెన్యూ సదస్సులు జనవరి 8వ తేదీ వరకు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని 18 మండలాలకు గాను ఉన్న 222 రెవెన్యూ గ్రామాలలో 116 గ్రామాలలో రెవెన్యూ సదస్సులను పూర్తి చేసుకోవడం జరిగిందని, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3454 అర్జీలు వచ్చాయని ఆమె తెలిపారు. ప్రతి సదస్సుకు సుమారు 100 నుండి 150 అర్జీలు వస్తున్నాయని, వాటిని 100% పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ట్రైనీ కలెక్టర్ అశోక్ పవర్ స్వప్నల్, తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తొలుత గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ నాగలక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు. ఈసారి చూద్దాము, నెల టైంకి వస్తుందమ్మా ఇంటికే. ఓకే. జిల్లాలో ఈ రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమము మనం డిసెంబర్ 7వ తారీఖు మొదలు పెట్టుకోవడం జరిగింది. మనకి ఈ కార్యక్రమము జనవరి 8వ తారీఖు వరకు కూడా ఉంది. జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలు, దాదాపు 222 గ్రామాల్లో ఇప్పటికే 168 గ్రామాల పైన ఈ సభలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తెనాలి బురిపాలెంలో అటెండ్ అవ్వడం జరిగింది. మనకి ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో దాదాపు 3452 అర్జీలు అనేది మనకి జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది. ప్రతి సభలో కూడా మనకి జరిగిన విలేజెస్లో అట్లా చూస్తే ఆల్మోస్ట్ ఒక్కొక్క సభలో 100 నుంచి 150 వరకు అట్లా వేరియస్ అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. ఈ రీసర్వే జరిగిన గ్రామాల్లో రీసర్వే గ్రీవెన్సెస్కి కూడా విడిగా గ్రామ సభ జరపడం జరిగింది. రెవెన్యూ పరంగా ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి తగినట్టు చిన్న చిన్న తప్పులు కానీ, లేకపోతే పూర్తిగా వాళ్ళ ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారో వారసత్వంగా వచ్చే భూమి ఆన్లైన్ అప్డేట్ కాకపోవడం, అట్లా గ్యాప్స్ ఉండడంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్కి రెవెన్యూ పరంగా విలేజెస్ అందరికీ కూడా రెవెన్యూ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండకూడదు, అన్ని టైమ్లీ మేనర్లో సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి మార్కెట్ యార్డ్లోని గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ గోడౌన్ నందు ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులు కొనుగోలు చేసే ఎరువులు వారికి సక్రమంగా అందుతున్నాయా లేదా అనే వాటిపై ఆరా తీశారు. ఎరువుల పంపిణీ విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఎదుట రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎరువుల కోసం ఉదయం వస్తే సాయంత్రం వరకు మార్కెట్ యార్డ్లోనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడంతో అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలలోపు ఎరువులు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక ప్రాంతాల్లో ఎరువుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వం తరపున ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు హామీ ఇచ్చారు. రైతుల నుండి ఒక్క ఫిర్యాదు వచ్చినా ఖచ్చితంగా స్పందిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలి జాగ్రత్తగా. చేయండి. అలా రైతులు కూడా పాపం వాళ్ళని ట్రాక్టర్లో పెట్టుకోమని దారిలో సీరియల్ నెంబర్లు ఎవరికైతే ఇచ్చారో ఆ సీరియల్ నెంబర్ ప్రకారం పెట్టుకుని రోడ్ చేసుకోమని మరి దించి మళ్ళీ ఎందుకు 100 మంది రైతులు దించాల్సిన అవసరం ఏముంది అసలు? ఎందుకు మీరు హ్యాండిల్ చేయలేదు? మరి అడగచ్చు కదా. మరి ఇబ్బంది ఉందో నలుగురు ఏమైనా అడగచ్చు కదా మీరు. అంటే మీరు ఏమైనా ప్రైవేట్ సంస్థనా మీది? ఎవరు అరగోపాల నంబర్ ఇవ్వండి. ఏంటమ్మా మీరంటే లేడీస్ అంతా మీరు కూడా లైన్లోనేనా? ఎంత పే చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీకేమన్నారు? మీరు వచ్చిన మీ కళ్ళ ముందే అయిపోతున్నాయా? ఓకే, లారీ వస్తుంది, లారీలో 700 బస్తాలు వస్తాయి. మరి మీకు సరే అందరికీ ఇస్తున్నారా, ఇవ్వడం లేదా? 3 గంటల సేపు నుంచున్నామండి. లాస్ట్ లెక్క వేసినా కట్టలు అయిపోయినాయి. ఇంకో 3 గంటల సేపు ఆపర్ నుంచున్నట్టు అవుతుందిగా. ఎప్పుడు నుంచునే ఉన్నాం సార్. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? అంతకుముందు ఎక్కడ చేశారు? తిరుపతి. రికార్డ్స్ తీసి ఒకసారి నాకు సమ్మరీ ఇవ్వండి. లాస్ట్ ఇయర్ కంపేర్ చేయండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎంత ఉంది ఇవ్వండి. ఈ లెక్క ఇవ్వండి నాకు. ఆయన కలిపి ఇవ్వండి. అరగోపాలు ఎవరు అన్న మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఇది ఒక ఇబ్బంది పెట్టాలని మైండ్ అట్లా ఉంటుంది అనుకుంటా డిపార్ట్మెంట్ వాళ్ళు. అదే మరి పని. వాళ్ళు 3 రోజులు చేయగలుగుతున్నారని చెప్తుంటే ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేరా? ఈ సిస్టమ్ ఫాలో అయితే ఏమైంది? దానికి టోకెన్ ఇచ్చేసి పేరు రాసిన నంబర్ ఇచ్చి గంట తర్వాత రమ్మంటే వాళ్ళే వస్తారు కదా. దానికి వచ్చినప్పుడు ఇచ్చేసేయండి వాళ్ళకి. రైతులకి ఈ సీజన్లో ఫర్టిలైజర్ కానివ్వండి, యూరియా కానివ్వండి, డిఏపి ఇవన్నీ కూడా అందించడానికి అనేక ప్రాంతాల్లో సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఇక్కడ జీడీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతోంది. అదేవిధంగా మనకి కొలిపర్లోను, మున్నంగిలోను, ఆమండలంలో, ఇక్కడేమో నందివెలుగులోను, మన మార్కెట్ యార్డ్లో కూడా మనం ఈ అవకాశం కల్పిస్తున్నాం రైతులకి. అయితే సహజంగా పాపం కొంచెం ఆందోళనతో ఒకేసారి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి ఎప్పుడైతే లోడ్ వస్తుందో ఆ సమాచారం మాకు అందగానే గుంటూరు నుంచి లోడ్ వచ్చే టైం ఆ స్లిప్ మీద రాసి 3 గంట 3కో లేకపోతే 5 గంట 5కో చెప్తే వాళ్ళు కూడా ఆవేదన ఆందోళనతో ఉండకుండా పాపం పనులు చెడగొట్టుకోకుండా ఉంటారు. సో చాలా స్పష్టంగా నేను చెప్పాను. మన మార్కెట్ యార్డ్ అధికారులకు కూడా వాళ్ళు కూడా సహకరించి, వ్యవసాయ శాఖ నుంచి కూడా ఒక అధికారి ఇక్కడ ఉండి రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు, ఈ సౌకర్యం వాళ్ళు సంతృప్తికరంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేశాం. తప్పకుండా ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో ఎక్కడ కూడా రైతులకి ప్రభుత్వం నుంచి అందించే అనేక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన ఖచ్చితంగా స్పందిస్తాం. ఈరోజు కూడా నేను పత్రికలు చూశాను, చూడగానే అందుకనే తెనాలి రాగానే ముందుగా నేను వ్యవసాయ మార్కెట్లో మనకున్న ఈ సదుపాయాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకున్నాను. రైతులు చాలామంది పాపం ఆందోళనతోటి ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పారు. ఆ ఇబ్బంది రాకుండా సాయంత్రం 5 లోపు ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా నేను చేస్తాను.
విద్యుత్ ప్రైవేటీకరణకు నిరసనగా సేవ్ పవర్ సెక్టర్ సేవ్ ఇండియా డిమాండ్తో స్థానిక చెంచుపేటలోని విద్యుత్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ప్రైవేటీకరణ వల్ల సంభవించిన దుష్ఫలితాలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని చెప్పారు. గతంలో మహారాష్ట్రలో దబోల్ లో ఎన్రాన్ విద్యుత్ ప్రాజెక్టు పెట్టి మూసివేశారని గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయిందని చెప్పారు. ఆ భారం ఇప్పటికీ ప్రజలు మోస్తున్నారని చెప్పారు. 2000వ సంవత్సరంలో మన రాష్ట్రంలో 4 ప్రైవేట్ కంపెనీలు 2400 మెగావాట్ల సామర్థ్యం గల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పెట్టి మూసివేశారని చెప్పారు. వాటి విద్యుత్ వాడుకోకుండానే ప్రతి ఏటా 1200 కోట్లు ప్రజల నుండి వసూలు చేసి వారికి చెల్లించారని చెప్పారు. ఇప్పుడు కూడా లంచాలు తీసుకొని అధిక రేట్లకు విద్యుత్ని ఆదాని కంపెనీ నుండి కొని ఆ భారాన్ని ప్రజల మీదే వేస్తున్నారని చెప్పారు. అవసరం లేకుండానే విద్యుత్ మీటర్లను మారుస్తున్నారని చెప్పారు. ఈ మీటర్ల కొనుగోలులో కూడా అవినీతి ఉందని చెప్పారు. ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుందని, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగాలు మాత్రమే ఉంటారని చెప్పారు. దేశవ్యాప్తంగా చండీగఢ్ విద్యుత్ ఉద్యోగుల పోరాటానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి, యుఈఈయు జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకటేశ్వరరావు, డిఈ అశోక్ కుమార్, జేఏఓ శ్రీనివాసరావు, ఆచారి, రోహిణి, రవి, శివనాగేశ్వరరావు, శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, సరళ, మల్లేశ్వరి, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, కె రవికుమార్, ఎం సాంబశివరావు, కె దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి అధికారులు, ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫీసర్లు, క్లర్కులు, ఈఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆపరేషన్ మెయింటెనెన్స్ పనిచేసేవాళ్ళు, మహిళలతో సహా ఈ ప్రైవేటీకరణ యొక్క భూతం యొక్క ప్రమాదాన్ని అర్థం చేసుకుని ఇవాళ అక్కడికి వచ్చింది, రేపు మన దాకా కూడా వస్తుందని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ దేశంలోనే ప్రైవేటీకరణ జరిగినప్పుడల్లా చాలా చెడు ఫలితాలు వచ్చినాయి. ఎన్రాన్లో దబోల్ అనేటువంటి చోట ఎన్రాన్ ప్లాంట్ పెట్టినప్పుడు 10,000 మెగావాట్లు విద్యుత్ ప్రైవేట్ రంగంలో తయారు చేసి ఈ దేశ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మూలబడింది, దివాళా తీసింది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా 2,000 మెగావాట్లు విద్యుత్ 4 కంపెనీలకి పవర్ జనరేషన్ చేయడం కోసం ఒప్పందం చేసుకున్నారు. ఆ 4 కంపెనీలు కూడా పవర్ ఇవ్వకుండానే 4-5 సంవత్సరాల పాటు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర వినియోగదారులకి వసూలు చేయడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి మేధావులైనటువంటి అధికారులు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి ఆ ప్రమాదాన్ని నుంచి ఈ రాష్ట్ర వినియోగదారులను కాపాడటం జరిగింది. ఆ రకంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కీలకమైన అధికారులు కూడా ప్రజల మీద భారం పడకుండా విద్యుత్తు అనేటువంటిది ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు ప్రజలకి చౌకగా అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక బడ్జెట్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. 2024-25 సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాలు ఆమోదంతో పాటు పురపాలక సంఘంలో సాధారణ ప్రాథమిక విద్యా నిధులకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలు కౌన్సిల్ తెలియపరచగా సభ్యులు ఆమోదం తెలిపారు. 2024 నవంబర్ నెలకు సంప్రదించిన జమా ఖర్చుల వివరాలను ట్రెజరీ అధికారులు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 3.79 కోట్ల మిగులు బడ్జెట్తో ప్రవేశపెట్టిన కౌన్సిల్ ఆమోదం తెలిపారు. ఆస్తి పన్ను, నీటి సరఫరా, ఎంఆర్, షాప్ రూమ్ అద్దెలు, D&O ట్రేడ్స్ లైసెన్స్, టౌన్ ప్లానింగ్ వసూళ్లు, ప్రాపర్టీ మ్యూటేషన్ ఛార్జెస్, సర్ఛార్జీ, స్టాంప్ డ్యూటీల ద్వారా 3.90 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. ఇక ఖర్చులో జీతభత్యాలు, పురపాలక నిర్వహణ ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు, అభివృద్ధి పన్నుల చెల్లింపు, ఐటీ, జీఎస్టీ, ఎన్ఏసి, వార్డు సెక్రటేరియట్ నిర్వహణ, ఇతర ఛార్జీల కింద 3.7 కోట్లు ఖర్చయిందని, ఇది ప్రతి ఏటా జరిగేదని కమిషనర్ తెలిపారు. 4.63 కోట్లు ముగింపు నిల్వ ఉందని తెలిపారు. 20 లక్షలు రాబట్టులే రాశారు దశ. దేని ఖర్చు పెట్టారు దశ? 20,41,720 రూపాయలు ఖర్చు అయింది మేడం. దాన్ని టువర్డ్స్ అంటే లాండ్రీ వాషింగ్ ఖర్చుల కింద 7,056 రూపాయలు, వార్డ్ సెక్రటరీ ఇంటర్నెట్ ఛార్జెస్ కింద 62,239 రూపాయలు, ఆఫీస్ ఇంటర్నెట్ కింద 27,574 రూపాయలు, ఆఫీస్ మొబైల్ ఛార్జెస్ కింద 15,734 రూపాయలు. అంటే ఎవరెవరికి అంత ఫ్రీగా ఇస్తారు అధ్యక్షుడు? మనం ఏ లెవెల్లో మనం మొబైల్ ఛార్జెస్ పే చేస్తాం అధ్యక్ష? ఆఫీసు రన్ కావాలంటే ఇంకా మనకు డైలీ ఎక్స్పెన్సెస్ అనేటివి ఉంటాయి. దీంట్లో స్టేషనరీ ఉంటుంది,
అలాగే ఇతరమైనటువంటి ఆఫీసర్స్ ఉన్నటువంటి రెగ్యులర్గా అడిగేటువంటి నెట్ ఛార్జెస్, సెల్ ఫోన్ ఛార్జెస్, పెట్టి ఎక్స్పెండిచరు ఒక్క నెలలోనే 20 లక్షలు ఖర్చు పెట్టామని కాదు, కానీ గత 2-3 నెలల పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా కలుపుకొని నవంబర్ మాసంలో బిల్స్ అప్లోడ్ అయినాయి కాబట్టి వాటిని విధంగా ఆ మంత్లో ఎక్స్పెండిచర్ అయింది కాబట్టి ఆ మంత్ ఎక్స్పెండిచర్ కింద చూస్తుంది. కమిషనర్, సెక్షన్ హెడ్స్, అలాగే ఆఫీసులో ఉన్నటువంటి కీ ఫంక్షనరీస్ ఉంటారు. E1 ఉంటారు, C1 ఉంటారు, F1 ఉంటారు, అలాగే అవుట్డోర్లో ఫిట్టర్ ఉంటాడు, లైన్మెన్ ఉంటాడు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఇలా అవుట్డోర్ డ్యూటీస్ ఎవరైతే నిర్వహిస్తుంటారో వారందరికీ కూడా సెల్ ఫోన్లు సిమ్ ఛార్జెస్ ఇవ్వడం అయింది. ఇన్ కేస్ అంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రతి ఫంక్షనరీకి ఒక సీలింగ్ పెట్టాము. 4,400 SVHK ప్రసాద్ ఆ కాంట్రాక్టర్ గారికి 2,75,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్సిబి కాలనీలో ఒక వర్క్ లేకపోయిన దానికి EMDS దానికి సంబంధించి 1,99,000 ఇచ్చాము. అలాగే ఇవన్నీ కూడా EMDS సంబంధించి SCS రామకృష్ణకు ఇచ్చారు. అలాగే ఎనర్జీ ESL వాళ్ళకు 49,02,270 రూపాయలు ESL. సవరించిన బడ్జెట్ అంచనాలు 25-26 సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదనలు ఈ విధంగా పొందుపరచడం అయింది సార్. బడ్జెట్ మొత్తానికి సంబంధించి ఖర్చున 40% స్లమ్ ఏరియాల అభివృద్ధికి గాను, 15% షెడ్యూల్ కులాలకు, 7.5% షెడ్యూల్ తెగలకు, 5% స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి మరియు 3% వికలాంగులకు కేటాయించున్నారు సార్ మొత్తం బడ్జెట్ మీద. దానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు ఈ క్రింది విధంగా చూపిస్తున్నాము. బడ్జెట్ మీటింగ్ కాబట్టి అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. అది కూడా ఇంకా తెనాలి పట్టణంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తామని, అలానే మాకు కూడా మంచిగానే మన సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి అధికారులు కానివ్వండి, అలానే మన మంత్రి గారు కూడా ఈ అభివృద్ధి వైపులో ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణం సుందరీకరణగా తీర్చిదిద్దుకోవాలనేది మా ఆశయం కూడా. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 26వ తేదీన పొన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజ్ కుమార్ సీనియర్ న్యాయవాది బేతాల ప్రకాష్ రావుని నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టడం వల్ల అతనికి తీవ్ర గాయాలు అయ్యాయని, దానిని నిరసిస్తూ గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ మేరకు మంగళవారం తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసుల దాడి అమానుషమని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన పోలీసులు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులపై గౌరవం లేకుండా పోలీసులు విచక్షణ రహితంగా మరియు బాధ్యత రహితంగా ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. దీనికి కారణమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ని మరియు సిబ్బందిని వెంటనే విధుల నుండి తొలగించాలని, న్యాయవాదికి న్యాయం చేయాలని, తక్షణమే వారిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని, దీని మీద సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన తెలిపారు. అనంతరం ఈ విషయం మీద న్యాయవాదులు ర్యాలీగా తెనాలి సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. 26/12/2024 పొన్నూరు పట్టణానికి చెందిన న్యాయవాది బేతాళ ప్రకాష్ రావును తెనాలి పొన్నూరు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చాలా భయంకరంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఆయన కొట్టే విధానంలో ఒక రౌడీని గుండాన్ని కొట్టినట్టుగా కొట్టి అతని యొక్క చిటికి వేలు విరిగిపోవడానికి కూడా కారకుడయ్యాడు. ఆ విషయం మీద సిఐకి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎటువంటి స్పందన లేదు. మేము హాస్పిటల్ ఇంటిమేషను తర్వాత ఎన్ని పంపమని కోరినా కానీ వాళ్ళు ఏమి చేయలేదు. ఆ తర్వాత హాస్పిటల్లో యాక్సిడెంట్ రిజిస్టరు, వూండ్ సర్టిఫికేట్ అన్నీ కూడా తీసుకొని రాత్రి పొన్నూరు ఫెడరేషన్ వాళ్ళు, తర్వాత గుంటూరు తెనాలి బార్ అసోసియేషన్ అందరం కలిసి డీజే గారిని కలవడం జరిగింది. డీజే గారు కూడా స్పందించి ఈ యొక్క రాజ్ కుమార్ వారి సిబ్బందిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయడానికి కోసం కానీ కేసు రిజిస్టర్ చేయడానికి అన్నిటికి కూడా
నేను ఎస్పీ గారితో మాట్లాడతానని చెప్పి ఉన్నారు. ఈ రోజున మా ఫెడరేషను, తర్వాత గుంటూరు ఫెడరేషను, తర్వాత జిల్లా ఫెడరేషన్ అందరూ కూడా, రేపల్లి, పొన్నూరు అందరూ కూడా ఈ రోజున గుంటూరు ఐజీ గారిని కలిసి ఈ సంఘటన మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అందరం కూడా వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాలరావు, తాడిపోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, సీనియర్ న్యాయవాదులు పెరికల డానియల్, వేజెండ్ల శ్రీనివాసరావు, నిఖిల్, అడప పరిపూర్ణారెడ్డి, షేక్ హుసేన్, నిండుబ్రోలు సుబ్రహ్మణ్యం, కొండయ్య, కంచెల కోటేశ్వరరావు, కె శ్రీనివాసరావు మరియు మహిళా న్యాయవాదులు గోన పుణ్యవతి, షేక్ రిహానా, ఉమారాణి మరియు జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖున పొన్నూరు పట్టణానికి చెందిన న్యాయవాది బేతాళ ప్రకాశ్రావుని మరి పొన్నూరు టౌన్ ఎస్ఐ రాజ్ కుమారు ఒక కేసు విషయంలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ప్లేడర్ గారు అక్కడ ఏర్పడినటువంటి చిన్న వివాదంతో అతని స్టేషన్కి తీసుకెళ్లి విచక్షణ రహితంగా హంటర్తో, లాఠీలతో మరి కొట్టడం జరిగింది. ఆయన తీవ్రంగా గాయపడి హాస్పిటలైజర్ అయితే కేసు నమోదు చేయకుండా ఈ రోజు వరకు కూడా పొన్నూరు పోలీసులు తాత్సారం చేస్తూ ఉన్నారు. దీని మీద మేము తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క కక్షిదారులు కక్షలు పెంచుకొని న్యాయవాదులు హత్య చేసి ఈ దుర్మార్గమైన సంస్కృతిని తీసుకొస్తామంటే మరి ఇవి పోలీసులు కూడా వారికి ఒత్తాసగా మరి ఈ రోజున అనేక చోట్ల కూడా న్యాయవాదుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ఉన్నతాధికారులు దీని మీద తక్షణం విచారణ జరిపించి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెనాలి కోర్టు ఆవరణలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర కోర్టు క్యాలెండర్ను మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన సంవత్సర కోర్టు డైరీని ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ జగదీశ్వరాంబ, పెరికిల డానియల్, ఎన్వి మహేష్, రమిశెట్టి రాఘవేంద్రరావు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు కంచెల కోటేశ్వరరావు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు దిన్నలూరు కొండయ్య, జూనియర్ న్యాయవాదులు మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వారు నూతన సంవత్సర సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు చాలా పలు కార్యక్రమాలు రాష్ట్రంలో న్యాయవాదుల పట్ల జరిగే అంశాలన్నింటిలో కూడా, విధి విధానాలన్నింటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి న్యాయవాదుల వరకు చాలా పోరాడుతున్నారు. రీసెంట్గా ఈ సిఓపి అంశం మీద కూడా చాలా ధర్నాలు అవి కూడా చేస్తున్నారు. మొన్న ఈ సిఓపి యొక్క టైం ఎక్స్టెండ్ చేయడానికి కూడా వాళ్ళు హైకోర్టులో చాలా గట్టిగా నిలబడి దాన్ని ఫిబ్రవరి వరకు ఎక్స్టెండ్ చేయించారు. దానికి కూడా వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వారు ఇంకా రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ కూడా వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి న్యాయవాదుల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజున కోర్టు ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. దాని తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ వారు మరి జూనియర్ న్యాయవాదులకు కానివ్వండి, కొత్తగా ఎన్రోల్ అయినటువంటి వారందరికీ కూడా ట్రైనింగ్ క్యాంపులు పెడుతూ మరి లాయర్ని అందరూ కూడా అనేక సమస్యల మీద పోరాడుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ సంస్థకి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. పట్టణ గంగానమ్మపేటలోని శశి గ్రూప్స్ నందు నూతన సంవత్సరం సందర్భంగా కేక్ మేళా నిర్వహించారు. శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు ఈ మేళాను ప్రారంభించారు. గత 35 సంవత్సరాలుగా శశి గ్రూప్స్ ద్వారా తెనాలి ప్రాంతానికే కాక అనేక ప్రాంతాలలో తమ ఉనికిని చాటుకుంటున్న శశి గ్రూప్స్ వ్యాపారానికి తోడ్పాటును అందిస్తున్న వినియోగదారులకు ఈ సందర్భంగా ఉప్పల వరదరాజులు ధన్యవాదాలు తెలిపారు. తొలుత వివిధ అలంకారాల్లో ప్రదర్శనగా ఉంచిన కేక్స్ చూపరలను కనువిందు చేశాయి. తెనాలి పట్టణ ప్రజలందరికీ, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ముందుగా తెనాలి శశి గ్రూప్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి 1990లో స్థాపించినటువంటి సంస్థ మరి మీ అందరి ఆదరాభిమానాలతో దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అదే సందర్భంలో మరి 1998 నుంచి ఈ రోజు వరకు నిరంతరాయంగా ప్రతి సంవత్సరం వార్షికంగా
కేక్స్ మేళా నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన అభిరుచుల మేరకు వాళ్ళకి కావాల్సినటువంటి మోడల్స్ అట్లాగే టేస్ట్లో కానీ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఫుల్ హైజెనిక్లో ఎక్కడా కూడా ఏ సంవత్సరం కూడా కేకు బాగలేదనేటువంటి సమస్య లేకుండా చాలా మంచి క్వాలిటీతో ఈరోజు వరకు ఇస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. తెనాలి పట్టణ ప్రజల ఆశీస్సులతోటే మా సంస్థ ఈ రోజున 27వ వార్షికోత్సవం చెప్పాలంటే ఇది కేక్స్ మేళా, కానీ బేకరీ స్థాపించి 90లో స్థాపించాం. ఇవాటికి మరి 35వ సంవత్సరం వచ్చింది. ఇంతటి అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం మరియు వాసవి యూత్ తెనాలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం నందు నూతన సంవత్సరం సందర్భంగా నిత్యావసర సరుకులు మరియు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పొత్తూరి చంద్రఫణి కుమార్, కొప్పరూరి హరికిషోర్, చుండూరు రాజ్ కుమార్, ఇమ్మడి దుర్గా ప్రసాద్, కొల్లిపుర ప్రభాకర్ కుమార్, కోట సుబ్రహ్మణ్యం, పొత్తూరు శిరీష, మాజిటి ఠాగూర్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య యోజన సంఘం గుంటూరు జిల్లా మరియు వాసవి యూత్ సమక్షంలో మా పుత్తూరు ఫణి గారు, వారి భార్య, మా మిత్రులు అందరం కలిసి నాజర్పేటలో మన ఇల్లు ఆశ్రమంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు, పళ్ళు ఇవ్వడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇందులో భాగంగా తెనాలి వాస్తవ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన బడ్జెట్ సమావేశం, ఆమోదం తెలిపిన కౌన్సిల్. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం రైతులకు సమయం వృధా కాకుండా ఎరువులు అందించేలా చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ట్రూ అప్ ఛార్జీలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్. విద్యుత్ ఛార్జీలపై వారు ధర్నాలు, రాస్తారోకోలు చేయటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. మాజీ మంత్రి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.